హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. ఇంకా మండే రోజు అయితే పొద్దున్నే లేచి ఇంకా ఇల్లు అదంతా ఊడ్చి ఇంకా కిచెన్లోకే వచ్చేసానండి. వచ్చి రాగానే ఫస్ట్ అయితే చట్నీ చేసుకుంటున్నాను. ఇంకా మొన్న పల్లీలు వేయించి పెట్టుకున్నాను. చట్నీ చేయడం లేట్ అయ్యేసరికి కరెంట్ పోయిందండి. ఇంక ఇప్పుడు పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కదా, ఫస్ట్ ఇంక చట్నీ చేసుకున్నాను అనుకో, మళ్ళీ కరెంట్ పోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు అనేసి ఫస్ట్ అయితే చట్నీ చేసుకొని ఇంకా తర్వాత అయితే ఫ్రిడ్జ్లోంచి ఇడ్లీ పిండి తీసుకొని వచ్చానండి. ఈరోజు టిఫిన్కి ఇడ్లీ వేస్తున్నాను. దోశల పిండి కూడా ఉంది కానీ ఇంకా మళ్ళీ నిన్న దోశలే ఈరోజు దోశలే ఎందుకులే, ఈరోజు ఇడ్లీ వేసుకుందాం, రేపైతే దోశ వేసుకుందాం అనేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే తీసుకొచ్చానండి. ఇడ్లీ అయితే ఇక్కడ పెడుతున్నాను. ఇడ్లీ పెట్టే ముందు అయితే ఫస్ట్ వాటర్ పెడుతున్నానండి. ఇంకా ఎట్లయినా వాటర్ అవి కాగుతూ ఉంటాయి కదా, మనం ఇడ్లీ వేసుకొని డైరెక్ట్ దాని మీద పెట్టామనుకో తొందరగా అవుతుంది అనేసి అలా అయితే పెట్టేశాను వాటర్ అయితే ముందుగానే. తర్వాత ఇడ్లీ పాత్రలోకి అయితే ఆయిల్ వేసుకుంటూ స్ప్రెడ్ చేస్తున్నానండి మొత్తం. ఇంకా కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీలోకి అయితే సగ్గుబియ్యం వేసానండి. ఇడ్లీలు అయితే బాగా సాఫ్ట్గా వచ్చాయి. పిల్లలు ఇద్దరు తింటారు కదా అనేసి అయితే చేశాను, కానీ మా బాబు అయితే అసలు కొంచెం కూడా నోట్లో పెట్టుకోవట్లేదండి. మనం బలవంతంగా పెట్టినా కానీ బయటకే ఉమ్ముతున్నాడు, ఎందుకో ఏమో తనకైతే నచ్చలేదు. అసలు ఈ మధ్యలో అయితే ఏం తినట్లేదు, బాగా వీక్ అయిపోయాడండి, సన్నగా అయిపోయాడు. ఇంకా నన్నేమో ఒకటే సతాయిస్తున్నాడు. వాళ్ళ కోసం అయితే నాకు కూడా కొంచెం ఈ మధ్యలో మిల్క్ సప్లై తగ్గిందండి. ఇంకా బాబు బయట ఫుడ్ ఏమైనా తీసుకుంటే బాగుండు కానీ అస్సలు తినట్లేదు. దానివల్ల కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడండి నన్నైతే. ఇంకా నేను అసలు ఒక 1.5 year అయినా ఫీడింగ్ ఇద్దాం అనుకున్నాను. అలాంటిది బర్త్డే అయిపోగానే ఇంకా ఫీడింగ్ అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇలా అంటే అసలు పాలమంకులా తయారయ్యాడు. ఒకటే ఏడుపు, అసలు ఏ ఫుడ్ తినట్లేదు, ఊరికనే పాలు తాగుతా అనేసి గోల చేస్తున్నాడండి. అందుకనేసి ఇంకా ఫీడింగ్ స్టాప్ చేశాను అనుకో, అలా అయినా ఫుడ్ బాగా తింటాడేమో అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే ఇడ్లీలు అయితే వేసేస్తున్నానండి. మొత్తానికైతే 4 ప్లేట్లలో అయితే వేసేసాను ఇడ్లీలు అయితే. ఇంకా మా హస్బెండ్ కూడా ఇడ్లీలు ఇష్టంగానే తింటారు కదా అని వేస్తే ఈరోజు అసలు ఎందుకో ఏమో ఎవ్వరు సరిగా తినలేదండి. ఇంకా 2-3 ఇడ్లీలు అయితే మిగిలిపోయాయి. ఎందుకో ఒక్కొక్కసారి అలా అవుతుంది. ఇంక ఇక్కడైతే అన్ని ప్లేట్లలోకి అయితే ఇడ్లీ పెట్టేశాను. ఇంక ఇడ్లీ పెట్టాకైతే కొంచెం పిండి ఉందండి. పిండి ఉందనేసి ఇంకా మా హస్బెండ్ ఇడ్లీ ఎలాగో సరిగా తినలేదు, ఇంకా తనకి దిబ్బ రొట్టెలాగా వేసిద్దామనేసి ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే వాటర్ మరుగుతున్నాయండి. ఇంకా దాంట్లోకి అయితే ఇడ్లీ ప్లేట్స్ అన్నీ పెట్టుకొని మూత కూడా పెట్టేశాను. ఇది అయిపోగానే ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా కడిగేస్తున్నానండి. ఈరోజు పాపకి స్కూల్ ఉంది, ఇది మండే. బ్లాగ్ అయితే ఎక్కువ ఏం షూట్ చేయలేదండి ఈరోజు అయితే. కొన్ని క్లిప్సే షూట్ చేశాను. అసలు ఈరోజు ఏ పని కూడా లేదు, ఎక్కువ పని అంతా ఫాస్ట్గా అయిపోయింది. రోజంతా ఖాళీగా ఉన్నట్టే అనిపించిందండి నాకైతే. ఇంకా నిన్నటిది కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే ఇందులోనే యాడ్ చేశాను. నిన్న వీడియో ఏం పెట్టలేదు కదండి, సో అందుకనేసి ఇంకా నిన్నటిది మొన్నటి కలిపి ఈరోజు వ్లాగ్లోనే అయితే మొత్తం ఇంక్లూడ్ చేసేసానండి. ఇంక ఇక్కడైతే రైస్ కడిగి పెట్టాకైతే నాకోసం హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా అవైతే అయ్యాయి. దాంట్లోకి అయితే హనీ ఇంకా లెమన్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా వేసుకొని అయితే వాటర్ అయితే పోసుకుంటాను. ఇంకా ఈ వాటర్ తాగేటప్పుడు కూడా గోల అండి పిల్లలిద్దరు, వాళ్ళకెందుకో ఈ వాటర్ ఎక్కువ నచ్చుతున్నాయి. సో ఇంకా నేను తాగుతుంటే వాళ్ళు కూడా అడుగుతున్నారని ఇంకా వాళ్ళు చూడకుండా అయితే తాగేస్తున్నాను. ఈరోజు అయితే కర్రీలోకి వచ్చేసి ఇంకా బుడంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. నాకైతే ఫేవరెట్ అండి బుడంకాయ. చిన్నప్పుడైతే ఇంకా మా చిలకలో కానీ మా ఇంటెన్కున కానీ ఫుల్ చెట్లు ఉండేదండి. ఆ చెట్లకైతే బాగా కాసేవి. ఇంకా వెళ్ళి మేమైతే తెంపుకొచ్చుకొని ఊరికైనా తినేవాళ్ళమండి, డైరెక్ట్ కడుక్కొని తినేసేవాళ్ళం. ఇంక ఇవైతే హైబ్రిడ్ ములక్కాయలు అంటున్నా, బుడంకాయలండి. మా హస్బెండ్కి అయితే ఈ బుడంకాయ కూర అస్సలు నచ్చదు. నా కోసమే తీసుకొచ్చా అని చెప్తున్నారు. ఇంకా నా కోసం 1/2 kg ఎందుకు తీసుకొచ్చావంటే 1/4 kgకి 1/2 kgకి పెద్ద రేట్లు డిఫరెంట్ ఏం లేదు, అందుకనేసి ఇంకా 1/2 kg తీసుకొచ్చాను, 2 సార్లు వండుకో అనేసి అన్నారండి. ఇంకా అందుకే ఈరోజైతే కొన్ని తక్కువనే వండానండి. పాపకైతే బాక్స్లోకి పెడుతున్నాను, తింటుందో తినదో అనేసి డౌట్. నేను తినిపిస్తే తింటుందండి, ఇంకా తనకు తెలియకుండా అన్నంలో పెట్టి అలా తినిపిస్తాను, కానీ ఈరోజు తనే తింటుంది కదా అందుకనేసి కొంచెం డౌట్ అయితే వచ్చింది. కానీ ఇంకా పెట్టేశానండి. ఇంక ఇవైతే చేదు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసుకుంటూ అయితే కట్ చేస్తున్నాను. అవైతే చేదేం లేవండి. ఇంక ఇక్కడైతే అవి కట్ చేస్తుంటేనే ఇక్కడ ఇడ్లీలు కూడా అయిపోయాయండి. ఆల్రెడీ వాటర్ ముందే పెట్టాను కాబట్టి ఇడ్లీ ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా ఇడ్లీ అయిపోగానే ఇడ్లీని దింపి అయితే పక్కకు పెట్టేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా ఇడ్లీ కొంచెం
దింపగానే తీస్తే రావండి, సరిగా ప్లేట్కి అతుక్కున్నట్టు ఉంటాయి. ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసామనుకో బాగా వస్తాయి అనేసి పక్కన పెట్టేశాను. ఈ గ్యాప్లో అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నానండి. బుడంకాయలు అయితే ఒక 4-5 వరకు అయితే తీసి పక్కన పెట్టేశాను. అన్నీ అయితే కట్ చేయలేదు, నేను ఒక్కదాన్నే కదా ఈ కర్రీ తినేది అనేసి. ఇంకా మా బాబు పుట్టాకైతే 1 మంత్కో ఏమో మా మమ్మీ బుడంకాయ కర్రీ వండిందండి. సో ఇంకా నాకు ఇష్టం కదా అనేసి నేను తిన్నాను. తింటే మాత్రం ఆ రోజు బాబుకి అది డైజెషన్ కాలేదండి. దాంట్లో ఉండే సీడ్స్ అవి ఉంటాయి కదా, మళ్ళీ బుడంకాయ కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అస్సలు డైజెషన్ కాలేదు. నైట్ అయితే కడుపు నొప్పి లేచి బాగా ఏడ్చాడండి. ఇంకా నైట్కి నైట్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాము. ఇంకా వాళ్ళు అక్కడ డాక్టర్స్ చూసి కడుపు నొప్పి సిరప్ అలా ఇస్తే ఇంక ఇంటికి వచ్చి అది వేసాకైతే కొంచెం ఫ్రీ అయ్యాడండి. ఇంకా అప్పటి నుండి మళ్ళీ ఈ మధ్యలో అయితే ఎక్కువ తినలేదండి కర్రీ అయితే, ఈ బుడంకాయ కర్రీ మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాను. ఇంకా చిన్నప్పుడైతే బతుకమ్మలో కూడా ఈ బుడంకాయలు ఉంటాయి కదా, వీటిని అయితే కట్ చేసి ఇట్లా దీపాల్లా పెట్టేవాళ్ళం అండి బతుకమ్మలో అయితే. ఇంక ఇక్కడైతే అన్నం అవుతుంటే అన్నంలో కొన్ని వాటర్ తక్కువగా అనిపించాయి, సో అందుకనేసి మళ్ళీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా అది సిమ్లో పెట్టేసి ఇటు సైడ్ అయితే కర్రీ కూడా పొయ్యి మీద వేస్తున్నానండి. కర్రీ అయ్యే గ్యాప్లో ఇడ్లీ పెట్టిస్తాను వాళ్ళకైతే, ఇంకా వాళ్ళు తింటారండి ఇడ్లీ అయితే. మా హస్బెండ్ ఇంకా పాప మా బాబు కూడా నేనైతే తినిపిస్తాను. ఇంకా పాప అయితే తన్నే తింటా అంటది కానీ అస్సలు తినదండి. 1-2 తింటది కావచ్చు, మొత్తం ఉప్మాలా పిసికి పెడుతుందండి. మళ్ళీ నేను తినిపిస్తా అంటేనేమో అస్సలు వినదు. నేనే తింటా అని గోల చేస్తుంది. ఇంకా తినేంతవరకు తినని అని ఇంకా తనకే అయితే ఇచ్చేస్తానండి. ఇంక ఇక్కడ చూడండి, దీంట్లో అయితే ఆనియన్ పచ్చిమిర్చి ఇవైతే ఫ్రై అయిపోయాయి, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా నిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి ఒక షార్ట్ వీడియో పెట్టానండి, మంచి టిప్పు, చూడకుంటే వెళ్ళి చూడండి, చాలామందికి యూజ్ అవుతుందండి అదైతే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వగానే పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాకైతే బుడంకాయ ముక్కలు అన్నీ వేసుకుంటున్నానండి. ఇంకా బుడంకాయ ముక్కలు వేసుకొని కర్రీ మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇడ్లీలు పెట్టిస్తున్నానండి. ఇక్కడైతే మా హస్బెండ్ కోసం ఇంకా మా పాప కోసం అయితే చూడండి మీరే, ఇక్కడ ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయండి. నాకైతే భలే నచ్చాయి ఈరోజు ఇడ్లీలు, కానీ ఎందుకో మా హస్బెండ్కు నచ్చలేదు, మా బాబుకు నచ్చలేదండి. మరీ ఏంటి ఇంత మెత్తగా ఉన్నాయి దూదులా అంటున్నాడు మా హస్బెండ్ అయితే. చాలామంది ఏమో ఇట్లా మెత్తగా స్పాంజీలా ఉంటేనే ఇష్టంగా తింటారు కదా, వీళ్ళకేమో కొంచెం గట్టిగా తిని అలవాటు అయినట్టుంది. ఇవి ఇంత స్మూత్గా ఉన్న వీళ్ళకైతే ఎక్కువ నచ్చలేదండి, ఎందుకో ఏమో. చూడండి ఇడ్లీలు అయితే తీస్తున్నాను, బాగా వస్తున్నాయి. కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి తీసాం కాబట్టి బాగానే వచ్చాయండి, లేదా వెంటనే తీసామనుకో సగం ఇడ్లీ ప్లేట్కే అతుక్కుంటుంది. ఇంకా మా హస్బెండ్కి అయితే ఫస్ట్ పెట్టించి తర్వాత అయితే మా పాప కోసం కూడా పెడుతున్నానండి. మా పాపకైతే ఒక 3 ఇడ్లీలే పెట్టేశాను, ఇంకా తను తింటుందో తినదో అనేసి. ఇంకా 3నే కష్టంగా తినేసిందండి. ఇంకా వాటర్ అడుగుతుంది. మా బాబు కూడా చూడండి వచ్చాడు, ఇంకా వాళ్ళకి ఇడ్లీ పెడుతుంటే. ఇంకా చట్నీ కూడా జార్లోనే ఉంచానండి, మిక్సీ జార్లో, మళ్ళీ తీసుకొని గిన్నెలు వేసుకోవడం ఎందుకనేసి. ఇంకా అలా అందరం తినడం అయిపోయాక మిగిలింది మాత్రం చిన్న గిన్నెలో అలా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇక్కడ వాళ్ళకి ఇడ్లీ పెట్టాక అయితే మళ్ళీ ఒకసారి కర్రీ కలుపుతున్నానండి. కర్రీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. కర్రీ అయితే సిమ్లో పెట్టే ఉడికించుకున్నాను, కొంచెం టైమే పట్టిందండి ఉడకడానికైతే. అది కొంచెం ఉడికినట్టు అవ్వగానే దాంట్లోకి అయితే ఒక 2 టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు వేస్తే బాగుంటుందండి, దోసకాయ టమాటా కర్రీ కానీ బుడంకాయ టమాటా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఇది తినే వాళ్ళకే నచ్చుతుందండి, కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే పెద్దగా నచ్చదు నాకు తెలిసి. మా హస్బెండ్ అయితే నేను ఏ కర్రీ వండినా ఇష్టంగానే తింటాడు, కానీ ఈ కర్రీ ఎందుకో మాత్రం అస్సలు తినడండి. ఇంకా ఈరోజు మధ్యాహ్నానికి అయితే తనకు హాఫ్ బాయిల్ అన్నా లేదంటే ఆమ్లెట్ అన్నా ఖచ్చితంగా వేయాల్సిందే. ఈ కర్రీ అయితే అస్సలు తినడు. ఇంకా దీంట్లో టమాటాలు మొత్తం మగ్గిపోగానే ఉప్పు, ఇంకా కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం అయితే వేయలేదండి ఆయన. పచ్చిమిర్చి అయితే బాగా కారం ఉంటానే, అందుకనేసి కొంచెం ధనియాల పొడిను ఉప్పు అయితే వేసేసాను. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి, సింపుల్గానే అయిపోతుంది కర్రీ. నాకెందుకో ఈ కర్రీ ఫేవరెట్, మా హస్బెండ్కి ఏమో అస్సలు నచ్చదు, నాకైతే టేస్ట్ బాగానే అనిపిస్తుంది అండి. ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. బుడంకాయ టమాటా కర్రీ అయితే ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి. వెళ్ళి పాపకైతే స్నానం చేయించి ఇంకా పాపను రెడీ చేసేసాను. తర్వాత అయితే ఇక్కడ బాక్స్ పెడుతున్నానండి. అన్నం అయితే ఆల్రెడీ చల్లారబెట్టేసానండి. ఇంకా టిఫిన్లోకి అయితే అన్నం పెట్టేస్తున్నాను. ఈరోజు స్నాక్స్ కింద అయితే పాప బిస్కెట్సే అడిగిందండి, ఇంకా అందుకనేసి బిస్కెట్సే పెడుతున్నాను. ఈ స్నాక్స్ కూడా బిస్కెట్స్, ఇంకా జీడిపప్పు, మళ్ళీ పల్లిపట్టి ఉంటుంది కదా అది, లేదంటే గుమ్మడి గింజలు పెడుతున్నానండి. సో ఇంకా ఇవైతే ఇష్టంగానే తింటుంది, కానీ ఇంకా ఏమైనా కొత్తగా పెట్టాలని చూస్తున్నాను. కానీ మా పాప ఏమో కొత్తవి ఎక్కువ ట్రై చేయవండి,
ట్రై చేయదండి తనైతే. సో అందుకనేసి ఇంకా ఫ్రూట్స్ ఏమైనా పెడదామంటే కూడా తినదు, యాపిల్ అలాంటివి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే కొత్తగా ఏమైనా ట్రై చేయాలి. తను స్కూల్కి అలవాటు అయినప్పటి నుంచి అయితే ఇంక ఇప్పుడైతే కొంచెం కొత్త కదా, ఫస్ట్ ఇంకా తనకు నచ్చనివి పెడితే స్కూల్లో ఎలా ఉంటుందో ఏమో అనేసి తనకు నచ్చేవే పెడుతున్నానండి. ఇంకా తన బిస్కెట్స్ అడిగింది ఈరోజు అయితే, అందుకనేసి ఇంక ఇక్కడైతే గుడ్ డే బిస్కెట్స్ అయితే పెడుతున్నానండి. పెట్టాను కానీ ఇవైతే అన్నీ తినలేదండి. ఒక 3-4 వరకు తిన్నది, మిగిలినవన్నీ ఇంటికే తీసుకొచ్చింది ఎలా ఉంటే అలా. ఇంక ఇక్కడైతే మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఈరోజు అయితే కొంచెం ఏడ్చినట్టు చేసిందండి. నిన్న హాలిడే వచ్చింది కదా, సో అందుకనేసి. కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళింది. చూస్తే కొంచెం బాధ అనిపించిందండి నాకైతే. ఇంకా తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటే వేసేసానండి ఆల్రెడీ. ఇంకా వేసి కొన్ని వీడియోలు ఉంటే ఎడిటింగ్ చేసుకునే లోపు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయి. ఇక్కడ వచ్చి బట్టలు అయితే ఎండేస్తున్నానండి. ఈరోజు ఎందుకో వెదర్ అయితే చాలా ఎండగా ఉందండి, అందుకనేసి ఇంకా బట్టలు అయితే కిందనే ఆరేస్తున్నాను. కింద ఆరేసిన తొందరనే ఆరుతాయిలే, ఇంకా ఎండ బాగానే కొడుతుంది కదా అనేసి. ఎండాకాలం కంటే ఎక్కువ కొడుతున్నాయండి ఎండలు అయితే. అసలు ఈ ఎండలకు బయటికి రావాలంటేనే ఎలానో అనిపిస్తుంది, అంత ఎండ కొడుతుందండి. సో ఇంక ఇక్కడైతే మొత్తం బట్టలు అయితే ఎండేస్తున్నానండి. బట్టలు ఎండేస్తుంటే ఎండ పొడ చూడండి ఎలా ఉందో. ఇంకా లైటింగ్ మొత్తం ఇట్లా కనిపిస్తుంది నేను నిల్చున్న దగ్గర అయితే. ఇంకా ఈరోజు అయితే అసలు ఎక్కువ ఏ పని లేదండి. ఈ బట్టలు ఎండేసాను. ఇంకా ఇంట్లోకి వెళ్ళాకైతే ఖాళీగానే ఉన్నాను. పాపను కూడా ఈవినింగ్ తీసుకొచ్చామండి 4:30 కల్లా, 4కు. సో ఈరోజు ఎందుకో ఖాళీగా అనిపించింది, అసలు ఏ పని చేయలేదు. అందుకనేసి ఈ వీడియో కూడా ఎక్కువ ఏం షూట్ చేయలేదండి నేనైతే. ఇంకా ఈ బట్టలన్నీ ఎండేసి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. కొద్దిసేపు పడుకున్నాను కూడా ఆఫ్టర్నూన్ టైంలో. బాబుని పడుకోబెట్టి నేను కూడా అలానే పడుకున్నాను. ఇక్కడ ఈవినింగ్ అయితే స్టవ్ పై ఫస్ట్ పాలు పెట్టేశానండి మా హస్బెండ్ కోసం, టీ కోసం అయితే. ఇంకా తనకు టీ పెట్టిచ్చేసి ఇల్లంతా ఊడ్చి ఇంకా బోళ్ళన్నీ అవన్నీ తోమేశాను. వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇది వచ్చేసి నైట్ అయితే ఇంకా మా హస్బెండ్ని చికెన్ తీసుకురమ్మన్నాను. సో ఇంకా తనకు కూడా బుడంకాయ కర్రీ ఎక్కువ ఇష్టం ఉండదని చెప్పాను కదా, సో అందుకనేసి నాకు కూడా కొంచెం ఫీడింగ్కి ఇబ్బంది అవుతుంది అనేసి నాన్ వెజ్ ఏమైనా తిందామని ఇంకా చికెన్ అయితే తీసుకురమ్మన్నాను. ఇక్కడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దామని ఫస్ట్ అయితే రైస్ పెడుతున్నానండి. అసలు నైట్ టైంలో అయితే ఎక్కువ రైసే పెట్టుకోమండి. ఎప్పుడో ఒకసారి ఏదైనా నచ్చిన కర్రీ ఉన్నప్పుడు లేదా ఆఫ్టర్నూన్ సరిగా తిననప్పుడు తప్ప మిగతా టైంలో అయితే నైట్ టైం అసలు రైస్ కూడా పెట్టుకోమండి మేమైతే. ఇక్కడైతే ఈరోజు చికెన్ కర్రీ అని ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను. తర్వాత అయితే చికెన్ తీసుకొచ్చారని చెప్పాను కదా, చికెన్లో అయితే కొంచెం పసుపు వేసి ఇంకా చికెన్ అంతా 1-2 సార్లు అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేశానండి. ఇంకా చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. నాకైతే చికెన్లో వాటర్ పోస్తే అస్సలు నచ్చదండి. చికెన్ సూప్ అయితే ఇంకా ఇలా ఫ్రై చేసుకుంటేనే కొంచెం ఇష్టంగా తినబుద్ధి అవుతుంది. చికెన్ కర్రీ కోసం అయితే ఇంక ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక 2 ఆనియన్స్ వేసామనుకో గ్రేవీ మంచిగా వస్తుంది. ఇంకా 1-2 పీసులు కలుపుకున్నా కానీ అన్నం మొత్తానికి సరిపోతుందండి. అందుకనేసి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా మేము సండే నాన్ వెజ్ మానేసినప్పటి నుండి అయితే ఇలా వీక్ మధ్యలో నాన్ వెజ్ తెచ్చుకోవడం స్టార్ట్ చేసామండి. ఎప్పుడైనా తినబుద్ధి అయినప్పుడు మెయిన్గా మా పాప కోసం అండి. మా పాప అయితే నాన్ వెజ్ రోజు కొంచెం ఇష్టంగా తింటుంది. ఇంకా ఇప్పుడు సండే ఎలాగో తినట్లేదు కదా, తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు నైట్ టైంలో ప్రిపేర్ చేసినా తను బాగా తింటుంది కదా. బాక్స్లోకి అయితే నాన్ వెజ్ అలా పెడితే బాగుండదు కదండి, అందుకనేసి ఇంకా నైట్ టైంలో ప్రిపేర్ చేద్దామని ఇక్కడైతే చికెన్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చేసేసాను నేను. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. ఇంకా మా పాపకు తినిపించి తర్వాత అయితే నేను తినేసాను. ఇక్కడ ఐరన్ కడాయిలో చేస్తున్నానండి. ఐరన్ కడాయిలో అయితే ఇట్లాంటి చికెన్ ఫ్రైలు అలాంటివి అయితే చాలా బాగా వస్తాయి. అందుకనేసి ఈ కడాయిలోనే చేసేస్తున్నాను. స్పైసెస్ అయితే చాలా తక్కువగా వేస్తానండి నేనైతే. అంటే మసాలాలు అలాంటివి అయితే కారం, ఉప్పు కొంచెం సరిపడా వేసుకుంటాను. కానీ ఈ ఘాటు మసాలాలు అయితే కొంచెం తక్కువగా ఇస్తానండి. ఎందుకంటే పిల్లలు తింటారు కదా, మరి ఘాటున్నా తినరు కదా అనేసి. ఇంకా పాపకు మనకే కొంచెం ఘాటు ఎక్కువైతే కడుపులో ఇట్లా మంటలా అనిపిస్తుంది. అదే చిన్నపిల్లలకి ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి. అందుకనేసి స్పైసెస్ ఇంకా గరం మసాలా ఇలాంటివి అయితే చాలా తక్కువగా వేస్తాను. ఇంక ఇక్కడైతే ఆనియన్, పచ్చిమిర్చి అందులో కొన్ని స్పైసెస్ వేసుకున్నాను కదా, అవన్నీ ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత అయితే చికెన్ వేసుకున్నానండి. ఇంక చికెన్ అయితే బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇంకా కలుపుకొని మూత పెట్టుకొని అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఐరన్ కడాయిలో ఏంటంటే చికెన్ అడుగంటదండి, మంచిగా ఆయిల్లో ఫ్రై అయినట్టు అవుతుంది. అలాగే పైనుంచి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. అంతకుముందు అయితే అసలు ఇట్లా నాన్ వెజ్ కర్రీలో కరివేపాకే వేస్తుండేది కాదు. కానీ ఒక యూట్యూబ్ ఛానల్లో ఇందులో చూసానండి, వాళ్ళు నాన్ వెజ్లో కూడా కరివేపాకు వేస్తున్నారు. ఇంకా అప్పటి నుండి చికెన్లో అయితే ట్రై చేశాను. నాకు ఎందుకో టేస్ట్ బాగా నచ్చింది. ఇంకా చికెన్లో కూడా కరివేపాకు వేయడం అయితే స్టార్ట్ చేశానండి అప్పటి నుండి అయితే.
ఇంక ఇక్కడ చూడండి చికెన్ అయితే మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ మొత్తం బాగా ఫ్రై అయ్యాకైతే దాంట్లోకి ఇంకా కారం ఉప్పు అలా వేసుకున్నాను. ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా రైస్ కూడా అవుతుంది. ఇంక ఇక్కడ చికెన్ అయితే చూడండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఇంకా చికెన్ అయితే కుక్ అవుతుంది. ఇంక ఇప్పుడైతే దీంట్లో కారం ధనియాల పొడి ఇంకా కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తానండి. అంతే ఇంకా దీంట్లో అయితే ఏమి ఎక్కువ తక్కువ మసాలాలు అయితే వేయనండి నేను. ఇంకా ఇలా వేస్తేనే మాకైతే ఇష్టంగా తింటాము. సో అందుకనేసి ఇంకా ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాను. ఈ పూర్తి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ అంతలోనే మా మమ్మీ కాల్ చేసిందండి. సో అందుకనేసి వీడియో ఆఫ్ వేసి ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయాను. 2-3 డేస్ అవుతుంది మమ్మీ వాళ్ళతో మాట్లాడకైతే. ఇంక ఈ పనులే సరిపోతున్నాయి. ఇంకా దాన్ని అయితే కొత్తిమీర వేసుకొని దించేసుకున్నామండి. ఇంకా నైట్ డిన్నర్ చేసి అయితే ఎర్లీగానే పడుకున్నాము. ఇంక ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అండి. ఇంకా లేవగానే ఇక్కడైతే పాలు పెట్టేశాను. ఇంకా పాపకు స్కూల్ ఉందనేసి తొందరగానే వంట చేద్దామని ఆలు కర్రీ చేద్దామని ఆలుగడ్డలు కడుక్కుంటున్నానండి. కానీ ఇంకా పక్కన వాళ్ళు ఒకటేసారి స్కూల్ లేదని చెప్పేశారు. అమ్మయ్య అనుకొని ఇంకా ఇక్కడ పని అక్కడ పెట్టేసి రిలాక్స్ అయిపోయానండి. ఇంకా ఈ ఆలు అయితే ఉడకబెట్టుకున్నాను కానీ ఇంకా పక్కన పెట్టేసి దోశలు వేసుకొని తిన్నాం. అసలు వీడియో కూడా ఏం షూట్ చేయలేదండి. ఇంకా పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా పాప కూడా. సో ఇంకా వాళ్ళైతే ఎడిటింగ్ అలా ఏం చేసుకొనివ్వరు. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏం లేదులే అనేసి ఇంకా మంచిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నానండి. స్కూల్ పిల్లలకైతే ఈరోజు ఫీజుల గురించి స్కూల్ బంద్ అటండి. ఏబీవీపీ వాళ్ళైతే స్కూల్ ఫీజులు బుక్స్ వాటి గురించి అయితే స్కూల్ బంద్ చేశారట. ఇంకా స్కూల్ ఫీజులు అయితే పిల్లలకు మామూలుగా లేవు కదండి. అసలు ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే మా పాపను స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని స్కూల్ ఫీజు అడిగాడంట. వాళ్ళు స్కూల్ ఫీజు చెప్పగానే మా హస్బెండ్ ఫీజులు అవుట్ అయ్యారండి. అసలు ఏంటి ఈ ఫీజు అనేసి ఇంకా వాళ్ళు వచ్చేసి ఉంటుంది సార్ ఇంకా మీ పాపను చూసుకోవడానికి ఒక 2 ఆయమ్మలు ఉంటారు. ఇంకా వాళ్ళకి కూడా మేము జీతాలు ఇచ్చుకోవాలి కదా, మేడమ్స్ ఉంటారు, కేరింగ్ ఉంటుంది, ఈ మాత్రం ఫీజు ఈ మధ్యలో ఈ రోజుల్లో కామన్ అనేసి అన్నారంట. ఇంకా మా హస్బెండ్కి అయితే షాక్గా అనిపించిందటండి. నా జీవితంలో కూడా నేను అంత ఫీజు కట్టలేదు, మరి ఇంత దారుణంగా ఉన్నాయంటే ఫీజులు. అసలు ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపించేది బెటర్ ఉన్నట్టుంది అనేసి ఇంకొకటి 2 రోజులు అయితే దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయారండి. స్కూల్ ఫీజుల గురించి మాత్రం ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. ఇదైతే మీరు కూడా ఇలానే ఫీల్ అవుతున్నారా కామెంట్ చేయండి. అసలు చిన్న నర్సరీ ఎల్కేజీ పిల్లలకే ఫీజులు అయితే అసలు మామూలుగా లేవండి. ఇంకా పెద్ద పిల్లల కంటే కూడా చిన్న పిల్లలకే ఫీజులు అయితే ఎక్కువ ఉన్నట్టున్నాయండి నాకు అనిపించింది. మనకు ఓపిక ఉండి ఇంట్లో చెప్పుకుంటే బాగుండు కానీ పిల్లలు మనం చెప్తే ఎక్కడ వింటారండి. మళ్ళీ అందరూ 3 ఇయర్స్కే పంపిస్తున్నారు కదా, మళ్ళీ మనం పంపించకుంటే పిల్లలు మొండిగా తయారవుతారేమో అని పంపించాల్సి వస్తుందండి. నేనైతే చిన్నప్పటి నుండి 7th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి. గవర్నమెంట్ స్కూల్లో అయితే అసలు స్టడీ సూపర్గా ఉండేది. మాకైతే ఎవ్రీ మంత్ పేరెంట్స్ మీటింగ్ ఉండేయండి. పేరెంట్స్ అందరూ వచ్చి ఇంకా సార్ వాళ్ళకైతే బాగా చెప్పేవాళ్ళు, ఇలా చెప్పాలి అలా చెప్పాలని. సార్ వాళ్ళకి కూడా ఇంకా పేరెంట్స్ వచ్చి అడుగుతారు కదా అనేసి భయం ఉండేదండి. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అంతా బాగా పెట్టేవారండి. ఇంకా మా మమ్మీ కూడా స్కూల్లో అయితే విద్యా కమిటీ చైర్మన్ అండి. ఎవ్రీ మంత్ స్కూల్కి వచ్చి అయితే చెక్ చేసేది. అసలు ఎంత బాగుండేనో స్టడీ అయితే మా ఊర్లో అయితే. ఇంకా 7th తర్వాత అక్కడ లేదనేసి ఇంకా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను కానీ లేదంటే మొత్తం 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునేదాన్ని అండి. అసలు ఇప్పుడు కూడా అందరూ అనుకొని గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తే బెటర్ అనిపిస్తుందండి నాకైతే ఆ ఫీజులను చూసాకైతే. కానీ ఇంకెవరు పంపిస్తారు, ఎవరు పంపించరు కదండి. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసామండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా ఏం షూట్ చేయలేదు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఆలు ఫ్రై ప్రిపేర్ చేసి ఇంకా దాంట్లోకి అయితే చారు చేస్తున్నానండి. పచ్చిపులుసు అంటాం మేమైతే. ఇంక ఇది చేస్తున్నాను. ఆలు ఫ్రై విత్ చారు అయితే కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. అందుకనేసి ఇంకా పాప కూడా ఇంట్లోనే ఉంది కదా అని చారు అయితే చేసాము. ఇలాంటి బాక్స్లలోకి అయితే పెట్టడానికి ఉండదు కదా అని. ఇంకా ఈ చారు పోపు పెడుతుంటే అయితే అది స్టవ్ సిమ్లో పెట్టాను అనుకొని ఇంకా కొత్తిమీర అలా నెమ్మదిగా చుంచుతూ ఉన్నానండి. చూసేసరికి పోపు అంతా మాడిపోయిందండి. ఇంకా దాంట్లోది కొంచెం తీసి అయితే వేసేసాను. చారులోకి అయితే కొంచెం బెల్లం వేసామనుకో ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అందుకనేసి కొంచెం బెల్లం వేసాను. ఇంకా తర్వాత అయితే ఉప్పు కారం కట్ చేసిన పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అవన్నీ అయితే వేసేసానండి. ఇంక ఇక్కడ చూడండి పోపు మాడిపోతుందని చెప్పాను కదా, ఇక్కడే పోపు అయితే మాడిపోయిందండి. నేనేమో నెమ్మదిగా కొత్తిమీర చుంచుతున్నానండి. దీంట్లో వేస్తే బాగుంటుంది అనేసి ఇంకా సిమ్లో పెట్టాను అనుకున్నాను కానీ ఫుల్గా పెట్టేసరికి పోపు అంతా మాడిపోయిందండి. సూపర్గా ఉండాల్సిన పోపు మాడిపోయింది. ఇంకా మళ్ళీ పోపు ఏం వేస్తానని పై అయితే చారులో కలిపేసానండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది పోపు మాడిపోయినా కానీ. ఎప్పుడు హిట్టే కాకుండా ఒక్కొక్కసారి ఫట్ అయిన వాటిని కూడా అలా రిపేర్ చేస్తూ ఉంటానండి. ఇంక ఇక్కడ పోపు అయితే మొత్తానికి వేసేసానండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.